నూతనంగా ఏర్పడినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బోయినపల్లి మండలం ఈ వరదవెల్లి గ్రామం. వరదవెల్లి గ్రామం అంటే ఈ వరదలకు ఈ గ్రామం వెళ్ళిపోయింది. ఇక్కడే నియరెస్ట్ ఒక 3 కిలోమీటర్ దూరంలో గ్రామం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం మహిమల గురించి మీకు జే ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ టెంపుల్ గైడ్లో భాగంగా ఇదొక కార్యక్రమం. నమస్కారం. ఈ యొక్క ఆలయ చరిత్ర కానీ ఈ ఆలయం యొక్క విశేషం, ఈ క్షేత్ర మహిమ గురించి మా జే ఎంటర్టైన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తెలుపగలరు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతే శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ వరదవెల్లి రావుశయన దత్తక్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి క్షేత్రం. దత్తక్షేత్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో మొదలైనటువంటి ప్లేస్లలో ఉన్నాయి. అయినప్పటికీ స్వయంభూ దేవాలయమైనటువంటి ఈ రావుశయన దత్తాత్రేయ క్షేత్రము తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోనే స్వయంభూగా స్వామివారు అవతరించడం జరిగింది. మరి ఎట్లా అవతరించిన స్వామివారు అంటే, ఒక 500 సంవత్సరాల క్రితం వెంకట అవధూత అనేటువంటి ఒక అవధూత అఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఇక్కడ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే స్వామివారు దర్శనమిచ్చారు. ఇచ్చి దత్తాత్రేయుడు అన్నాడు, నీకు రావుగ్రహ దోషాలున్నాయి, ఆ దోషాలు పోవడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి, లోక కళ్యాణార్థమై అందరికీ గ్రహ దోషాలన్నీ తొలగించడానికై రావుశయన దత్తాత్రేయ స్వామిగా ఉద్భవిస్తున్నానని చెప్పి శిలగా మారి శయనించాడు. అందుకొరకే శయన దత్తుడు అని, పడుకున్నటువంటి స్వామి రావుశయన దత్తాత్రేయ స్వామి అని. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటిది? సంతానం కానీ, ఆరోగ్యం కానీ, మరి రావుగ్రహ దోషాలున్నా ఇక్కడ పూజలు చేయించుకుంటే ఏ గ్రహ దోషాలున్నా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. చాలా వివిధ రాష్ట్రాల నుండి, ఒక ఇక్కడ నుండి కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ నుండి కూడా వచ్చారు, రాజస్థాన్ నుంచి వచ్చారు అంతకుముందు వారం. కాబట్టి వారికి స్వప్నంలో గురు చరిత్ర పారాయణం చేసిన తర్వాత స్వామివారు ఇక్కడ ఉన్నది వాళ్ళకి తెలియదు. ఈ రూపంలో ఉన్న దర్శించుకోండి అని చెప్తే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేది ఇక్కడికి. అంటే అంత గొప్ప విశేషమైనటువంటి మహిమ ఉన్నటువంటి, పిలిస్తే పలికేటువంటి దైవంగా, సనాతన దత్తునిగా ఈ రావుశయన దత్తాత్రేయ స్వామి వారు ఉద్భవించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గురువారం, ఆదివారం నాడు విశేషంగా భక్తులు వస్తారు. ఇక్కడ ముడుపు కట్టుకుంటే ఎటువంటిదైనా దోషం తొలగిపోతుంది. తర్వాత అనుకున్న పనులు సకాలంలో సిద్ధిస్తాయి, సర్వాభిష్ట సిద్ధి చెందుతుంది ఇక్కడ ముడుపు కట్టుకుంటే అని చెప్పారు. పౌర్ణమి నాడు కూడా, ప్రతి పున్నమ నాడు ఒక 500 నుండి 1000 మంది వరకు భక్తులు వస్తారు. అన్నదానం కూడా భక్తుల సహకారంతో, కమిటీ సహకారంతో ఇక్కడ అన్నదానం కూడా విశేషంగా కొనసాగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు నాడు, ముఖ్యంగా ఆది గురువారాల్లో విశేషమైన పూజలు ఉంటాయి కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కాబట్టి స్వామివారి మహిమ అపారంగా ఉంది. అపారమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు శ్రీ దత్తుడు, రావుశయన దత్తుడు. ఇప్పుడు ఈ స్వామివారి దర్శనార్థం వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వరదవెల్లి గ్రామము ఈ మిడ్మానేర్ సంబంధించినటువంటి వాటర్ తో ఎప్పుడు నిండి ఉంటది. ఈ స్వామివారిని దర్శించాలంటే సంవత్సరంలో 365 రోజులు దర్శించేటువంటి అవకాశం ఉండదు, కొద్ది రోజులే దర్శించాలని అంటారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నట్లయితే ఎట్లా దర్శిస్తారు? అయితే ఇప్పుడు మిడ్మానేర్ డ్యామ్ లో ముంపులో ఉంది కనుక క్షేత్రము దాదాపు ఒక 8 నెలల వరకు వాటరే ఉంటాయి. 24-26 టీఎంసీ వాటర్ ఉంటుంది, నీళ్ళే ఉంటాయి. అవి లేనప్పుడు మాత్రం ఆ 3 నెలలే మాకు ఫోన్లు చేసి, కమిటీ వాళ్ళకి కానీ మాకు కానీ ఫోన్ చేసి వస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకొని రావడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు, బండి సంజయ్ గారు కూడా 5 కోట్లు పెట్టి దీన్ని దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అని చెప్పారు. వారు కూడా ముడుపు కట్టుకొని మొక్కిపోయినారు. వారు అనుకున్నది కూడా సిద్ధించింది. కాబట్టి భక్తుల సహకారంతో
ఇక్కడ పార్టీలకు అతీతంగా క్షేత్రం డెవలప్ కావాలని చెప్పి ఆలోచనతో భక్తులంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఇదివరకు దాకా క్షేత్ర మహిమ చాలా ఉన్నప్పటికీ కూడా భక్తులకు సౌకర్యాలు శూన్యం, ఇక్కడ సౌకర్యాలు లేవు. కాబట్టి భక్తులంతా తమ వంతుగా ధన రూపంలో వస్తు రూపంలో సహకరించి ప్రభుత్వం కూడా సహకరించి దీన్ని తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప దత్తక్షేత్రంగా పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేయవచ్చు. మరి మీలాంటి ఛానల్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ క్షేత్ర అభివృద్ధికి సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సంవత్సరంలో మీరు 3 నుంచి 4 నెలలు టెంపుల్ ఓపెన్ ఉంటుంది అన్నారు కదా, ఏ మాసంలో ఓపెన్ ఉంటుంది? అంటే ప్రతి సంవత్సరం అయితేనేమో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు. ఈసారి మేడిగడ్డ ఎఫెక్ట్ వల్ల జనవరిలోనే వెళ్ళాయి వాటర్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. అంటే మేడిగడ్డతో ఇక్కడ సోర్సెస్ ఎక్కువ ఉంది వాటర్ రావడానికి. ఎప్పుడు ఉంటాయి, దాదాపు 8-9 నెలలు ఉంటాయి. మళ్ళీ సెకండ్ సోర్సెస్ అవకాశం ఏముంది అంటే శ్రీరామ్ సాగర్ ఫుల్ అయితే అప్పుడు వాటర్ నిలుతుంది ఇక్కడ. కాబట్టి ఆ వాటర్ వచ్చే లోపలే ఇక్కడ ఒక బోటు కూడా మనకు బండి సంజయ్ గారు అలాట్ చేసిండ్రు, దాన్ని తెప్పించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత బ్రిడ్జి కొరకు కూడా ప్లాన్ నడుస్తున్నది. వాళ్ళు కూడా దీని గురించి బ్రిడ్జి కొరకు కూడా ఎంక్వైరీ చేసిండ్రు, ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారు. కాబట్టి అవుతుంది అని చెప్పి మేము భక్తులుగా పూజారులుగా ఆశిస్తాం. ప్రతి సంవత్సరం దత్తాత్రేయ స్వామి జయంతి చాలా బ్రహ్మాండంగా గొప్పగా ఇక్కడ మంచిగా జరుగుతుందని చెప్పారు. ఎట్లా జరుగుతుంది? డిసెంబర్లో వచ్చే మార్గశిర పౌర్ణిమ అంటారు. అంటే చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి 3 రోజులు మార్గశిర మాసంలో దత్తుడు జయించినటువంటి రోజు మార్గశిర మాస పౌర్ణిమ పున్నమ. కాబట్టి త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు కాబట్టి 3 రోజులు విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ. మొదటి రోజు ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. మరి రెండవ రోజు సత్యదత్త వ్రతం, గురు పూజ, భజన కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. 3వ రోజు కూడా సత్యదత్త వ్రతాలు, అన్నదానం. 3 రోజులు భక్తులకు అన్నదానం. దాదాపు ఒక 15-20 వేల మంది వస్తారు. ఆ 3 రోజులలో ఒక 20 వేల మంది దాకా వస్తారు. వారికి భక్తుల సహకారంతో అన్నదానం కార్యక్రమాలు చేస్తాం. ఆ 3 రోజులు నీళ్లు ఉంటాయి కనుక అప్పుడు ప్రభుత్వం బోట్ సౌకర్యం ఏర్పడేస్తుంది. 2 బోట్లు కానీ 3 బోట్లు కానీ ఏర్పాటు చేసి అప్పుడు ఒక మట్టు కార్యక్రమం నడుస్తుంది. నిత్య పూజలు జరగాలంటే ప్రభుత్వం కానీ సహకరిస్తేనే ఇక్కడ జరుగుతాయి ఇంత పెద్ద క్షేత్రానికి అని మేము కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. ఓకే. మేము ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ లో చూసే ఇక్కడ మేము ప్రతి సంవత్సరము దత్తాత్రేయ స్వామి ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలని యూట్యూబ్ లో కానీ అందరు నలుగురు ద్వారా తెలుసుకొని దత్తక్షేత్రాలు సందర్శిస్తుంటాం. అయితే యూట్యూబ్ లో చూస్తే మాకు మా వరంగల్ దగ్గరలోనే దత్తక్షేత్రం ఉన్నదని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దర్శనం చేసుకుందామని వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటికి 4 సార్లు వచ్చాము. అంటే మీరు దత్తక్షేత్రాలనే ముఖ్యంగా ఎందుకు సందర్శిస్తారు? మేము మొదటి నుంచి దత్తాత్రేయ ఆరాధన చేస్తాము. బాబా షిరిడి సాయిబాబా మేము దత్త భక్తులము అయ్యేసరికి దత్తక్షేత్రాలను ఎక్కడెక్కడ ఉన్నాయో సెర్చ్ చేసి చూడాలనే ఒక కోరిక మాలో ఉంది. ఇక్కడ ఈ స్వామి వారిని ఏమని పిలుస్తారు అనేది మీకు అవగాహన ఉందా? రాహు రూప శయన దత్తాత్రేయుడుగా ఇక్కడ స్వామి వారిని పిలుస్తారు. అంటే ఇక్కడ నిత్యంగా ఏం పూజలు నిర్వహిస్తారు? ఇక్కడ అభిషేకాలు, అర్చనలు అన్ని జరుగుతుంటాయి. ముఖ్యంగా రాహు రూప గ్రహ దోషాలు నివారణ జరగడం కోసమని ఈ స్వామివారిని ఎక్కువ ఇక్కడ స్వామివారిని పూజిస్తుంటారు. మీతో పాటు వీళ్ళు వచ్చిన వారంతా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వరంగల్. అందరు. మీ పేరు మేడం? స్వాతి అండి. స్వాతి గారు, మీరు కూడా దత్తక్షేత్రాలే సందర్శిస్తారా? అలా ఏం లేదండి, అంటే వీరు చెప్పడంతో మేము వచ్చినాము. అందరికి లైక్ దత్త భక్తులమే. మొట్టమొదటిసారి వచ్చారు? ఫస్ట్ టైం అండి. నేను ఫస్ట్ టైం. మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లాంటి రూపం అన్నది ఎక్కడ చూడలేదు దత్తక్షేత్రాలలో. మీకు ఎప్పుడైనా దత్తక్షేత్రాలు ముఖ్యంగా దర్శించేటువంటి ఆలోచనతో మీరు ఉన్నారన్నట్టు. అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి గాని ఈ క్షేత్ర మహిమ గురించి గాని తెలుసుకునే వచ్చారా, లేకపోతే యూట్యూబ్ లో చూసారా? యూట్యూబ్ లో చూసే వచ్చారు. మాకు యూట్యూబ్ లో చూసాకనే ఇక్కడ దత్తక్షేత్రం ఉన్నదని తెలిసింది. ఓకే. అంతకుముందు తెలియదు. మీరు ఇక్కడ ప్రసాదాన్ని కూడా తీసుకొచ్చారు కదా మీరు నలుగురు. అవునండి. అంటే ప్రసాదం
కామన్ గా పెట్టారా లేకపోతే అన్న అట్లా పెట్టడం వేరేం లేదండి. ఇక్కడ స్వామి వారికి మనం వండి ప్రసాదాలు వండి తీసుకొని వచ్చినా ఇక్కడ స్వామి వారికి నివేదించి మనం పంచిపెట్టుకోవచ్చు. కానీ దత్తాత్రేయుడికి గోధుమ హల్వా అనేది ఇష్టం కాబట్టి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కంపల్సరీ గోధుమ హల్వా అనేది తీసుకొని ఇంకా మీరు ఇంకేమేమి దత్తక్షేత్రాలు దర్శించారు? మేము గిర్నారు, కుర్వపురము, గాన్గాపూరు, కురువపురము, పిఠాపురము, చాలా దత్తక్షేత్రాలు ప్రముఖమైన. అనే క్షేత్రం ఎక్కడ మేడం? గుజరాత్ లో సోమనాథ్ దగ్గర ఉంటదండి అది. అక్కడ 10,000 మెట్లు ఉంటాయి గిర్నార్ క్షేత్రం ఎక్కాలంటే. కానీ ఇప్పుడు కొంచెం సగం దూరం వరకు రోప్ వే పడ్డది. తర్వాత మాత్రం మనం ఎక్కి దిగాల్సిందే దత్తక్షేత్రం. రోప్ వేలో సగం దూరం రోప్ వేలో వెళ్ళి మిగతాయి ఒక 5,000 మెట్లు ఉంటాయండి, అవి మనం ఎక్కి దిగాలి. ఒక 5,000 మెట్ల వరకు ఉంది. ఒక 5,000 మెట్లు ఎక్కి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ లో కూడా 5,000 మెట్లు దిగి మళ్ళీ రోప్ వేలో రావాలండి. గ్రామము సనాతనమూర్తి దత్తాత్రేయుడు మరియు వెంకటేశ్వర స్వామి మూల విరాట్. పూర్వకాలంలో ఎన్నో ఏళ్ల క్రితం ఉన్నటువంటి స్వామి, మనం ప్రతిష్ఠించినటువంటి స్వామి కాదు, సనాతనమూర్తి అంటారు. దీని విషయం ప్రతిష్ఠించింది ఏ భక్తులకు ఎవరికి, తాతలకు ఎవరికి కూడా తెలియదు. ఎవరికో మహానుభావులకు కల్లో చెప్తేనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడని, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్నట్టుగా ఈ వరదవెల్లి గ్రామంలో ఈ విధంగా విశేషమైనటువంటి భక్తుల యొక్క అనుగ్రహం పొంది, భక్తులకు అనేకంగా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి, కారణాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి కనుక ఇది కూడా సనాతనమూర్తి వెంకటేశ్వర స్వామి మరియు దత్తుని అనుగ్రహం చేత ప్రతి భక్తులకు కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానం చేసి భగవంతుని యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క భక్తులకు కూడా ఈ యొక్క భగవంతుని మీద చాలా విశేషమైన భగవంతుని అనుగ్రహం పొంది వాళ్ళు ఫలం పొందినటువంటి వాళ్ళు. భగవంతుని విషయంలో కూడా ఈ వెంకటేశ్వర స్వామి గాని దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల మాకు ఇలాంటిది మేము మనసులో అనుకున్న కోరిక మాకు నెరవేర్చిండ్రు, భగవంతుడు ప్రసాదం అందించిండు కనుక అనేటువంటి నమ్మకము భక్తులకు కలుగుతున్నది. కనుక అటువంటి భక్తులు విశేషంగా మళ్ళీ మళ్ళీ స్వామి వారికి రావాలి, సేవ చేసుకోవాలి అనేటువంటిది భక్తుల్లో చాలా విశేషంగా కనబడుతున్నది. ఇది ముంపు గ్రామము, నీళ్లుంటే ఎవరిక్కడికి రాలేము. ఇప్పుడు నీళ్లు లేవు కనుక అనేక భక్తులకు వాట్సాప్ లో పెట్టింది కనుక అందరు చాలా మంది ప్రజలు రావాల్సి వస్తున్నారు. అందరికి కూడా చాలా విశేషమైన ప్రశాంతంలో పరమాత్ముడు ఉన్నాడని అందరికి నమ్మకం కలిగింది. మరియు డిసెంబర్ నెల అంటే మార్గశిర మాసం పౌర్ణమి అందు మాత్రం దత్త జయంతి జరుగుతుంది కనుక తప్పనిసరిగా ఎన్ని నీళ్లు ఉన్నా గాని ఓటు పడవ తీసుకొని 3 రోజులు ఇక్కడనే అన్నదానము కార్యక్రమం, సత్య దత్త వ్రతములు, సుమారు ఒక 10,000 మంది కూడా ప్రజలు ఈ భగవంతుని దగ్గర దర్శనం చేసుకునేటువంటి వసతి కలుగుతుంది. మళ్ళీ మధ్యలో మాత్రం ఈ నీళ్లు ముంపు గ్రామం వలన నీళ్లు వచ్చడం వలన గుట్ట చుట్టూ నీళ్లు ఉంటాయి, ఎవరు రాకపోతాం. ఆ టైంలో పరమాత్ముడు అన్ని సేవించుకుంటాడు, మనం వచ్చి చేసింది ఏమి లేదు, రారాదు మనకు ఎవరు. కానీ మార్గశిర మాసం కంపల్సరిగా దత్త జయంతి కనుక తప్పనిసరిగా ఎన్ని నీళ్లు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి భగవంతుని అనుగ్రహంతో భక్తులందరూ కూడా పునీతులైతున్నారు, మహా విశేషమైన భగవంతు అనుగ్రహం పొందుతున్నారు. అందరికి కూడా చాలా సంతోషం కలుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు. నా పేరు శ్రీనివాస్ పూర్వాచన శ్రీనివాస్ స్వామి. ఎన్ని సంవత్సరాల చరిత్ర స్వామిది? 40 ఏళ్ల నుంచి అయితే ఘనంగా జరుగుతుంది. వార్షికోత్సవం కూడా 45 దాకా దాటింది మేము చేయబట్టి సీరియల్ గా వార్షికోత్సవం జరుగుతా ఉన్నాయి. ఇక అంతకుముందు మా తండ్రి తాతలకు తెలుసు అది. మేము మా వయసు 60 ఏళ్ళ దాకా వచ్చింది, 40 ఏళ్ళు దాటిపోయింది. ఇదే గ్రామం వరదవెల్లి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? భక్తులు అనేక మంది రాజమండ్రి, హైదరాబాద్, ధర్మపురి, నిజామాబాద్ సైడ్, జగిత్యాల్, చాలా దూరం నుంచి గోదావరి కానీ వేరే రాష్ట్రం నుంచి కూడా వాట్సాప్ లో యూట్యూబ్ లో పెట్టిన కనుక అందరికి తెలిసిపోయింది కనుక ఈ సనాతనమూర్తి ఈ తెలంగాణలో ఇక్కడ ప్రత్యేకించి ఉన్నది. ఇది దత్త అనుగ్రహం పొందాలి, దత్తుని సేవించాలి అనే భావన చేత భక్తులు విశేషంగా వస్తారు.